మహబూబాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు ధర్నా చేశారు. గురుకుల పాఠశాలలో 540 మంది విద్యార్థులు ఉన్నా సరైన మౌలిక వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో నాణ్యమైన భోజనం కల్పించడం లేదని విద్యార్థులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రిన్సిపల్ విద్యార్థులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి నాణ్యమైన భోజనం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. హాస్టల్లో సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ లేదు, డేట్ మెనూ ఫాలో కావట్లే. ఎవరు ఏమైనా అడిగిన సార్ ప్రిన్సిపల్ సార్ని ఆయన బూతులు తిడతారు. అటువంటి బూతులు ఎవరు పడరు కదా సార్. అండ్ ఆయన అమ్మని అక్క అటువంటి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు సార్. లంబోడోలు అని కాస్ట్ డిస్క్రిమినేషన్, ఇప్పుడు ఆయన మీద ఎస్టీ అట్రాసిటీ కేసు వేయచ్చు. అటువంటి మేము చేయలే. ఆయన ఎన్నిసార్లు ఆయనకి లెటర్స్ పెట్టినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సార్ ఒప్పుకోవట్లే. ఇందుకు ఈరోజు ఇక్కడ వచ్చాము మేము. అండ్ మా హాస్టల్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉండదు. బాత్రూమ్ రిపేర్ చేయించారు కానీ అది రిపేర్ చేయించలేదు. అక్కడ క్లీన్గా అటువంటి అకామిడేషన్లో ఉండడం చాలా కష్టం. రూమ్స్ చాలా క్లమ్జీగా ఉంటాయి. అండ్ అక్కడ ఫుడ్ విషయానికి వస్తే డైట్ మెనూ అసలు ఫాలో కావట్లే. అక్కడ డైట్ మెనూలో ఉన్న ఏ ఐటమ్ కూడా ఒక్కటి కూడా రావట్లే. వీక్లీ వెడ్నెస్డే చికెన్ ఉంటుంది, ఆ చికెన్ లేదు. మటన్ మేము 10th క్లాస్లో వచ్చినప్పుడు మటన్ ఒక్కసారి కూడా పెట్టలే. వచ్చింది తినడానికి అని కాదు, కానీ మాకున్న హక్కులు మేము పూర్తి చేసుకోవాలి కదా సార్.